భావోద్వేగాల్ని మేలిమి అక్షరాల్లో పేర్చిన ఆయన మాటలు, నాటకం అనే కళకు జీవం పోసిన ఆయన అనుభవం ఎంతో మంది హృదయాల్లో కొత్త వెలుగును వెలిగించాయి. భావోద్వేగాన్ని మేలిమి అక్షరాల్లో పేర్చిన ఆయన మాటలు, నాటకం అనే కళకు జీవం పోసిన ఆయన అనుభవం ఎంతో మంది హృదయాల్లో కొత్త వెలుగులు వెలిగించాయి. డాక్టర్ విజయభాస్కర్ గారి వంటి సృజనాత్మక మేధావిని ఈ పాడ్కాస్ట్ ద్వారా కలవడం మాకెంతో గర్వంగా ఉంది. రైట్, ఇక మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు మీరు ఎన్నో కథలు, తర్వాత రచనలు చాలామంది కూడా చదివిన వాళ్ళు కావచ్చు చెప్తా ఉంటారు. ఏంటి అసలు మీ రచన ప్రయాణం ఏ విధంగా మొదలైంది? మాది నేటివ్ ప్లేసు శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామం. అయితే మా చిన్నతనంలో ఈ పండగలకి ఏవైనా ఉత్సవాలు అవి జరిగేటప్పుడు ఈ నాటకాలు వేయడం అనేటువంటిది మనకు పల్లెటూరులో మనం చూస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆనాడు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో నేను హై స్కూల్ అది చదువుతుండేటప్పుడు ఈ నాటకాల ప్రభావం మా మీద ఉంది. ఈ పండగలప్పుడు పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు వేసేటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. అలాగే సుప్రసిద్ధ కథా రచయిత ఇటీవల ఆయన మరణించారు, కథానిలయం వ్యవస్థాపకులు, తెలుగు కథకు ఆద్యుడు కాళీపట్నం రామారావు గారు. ఆయన మా ఊర్లో కొన్నాళ్ళు లెక్కల మాస్టర్గా పనిచేశారు. సో ఆయన ప్రభావం కూడా మా మీద ఉంది. సో రచనలుగా అంటే నాలో ఈ సాహిత్యం చెయ్యాలి, సాహిత్యాన్ని సృష్టించాలి, ఓ రచన చెయ్యాలనేటువంటి అభిలాష ఈ నేపథ్యంలోంచి వచ్చినటువంటిది. మొట్టమొదటగా నేను 1980లో తూర్పు తెల్లారిందే అనేటువంటి నాటికతో నా ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత మా గురువుగారు అంటే నాటకం ఎలా రాయాలి అని చెప్పినటువంటి వారు, నాకు తీర్చిదిద్దినటువంటి వాళ్ళు శ్రీ ఎస్కే మిశ్రో గారు. మీకు ఆయన పేరు తెలుసు, చాలా సినీ నటులు ఆయన. అలాగే చాలా వెటరన్ స్టేజ్ డైరెక్టర్ ఆయన. ఆంధ్రదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లే డైరెక్టర్ ఆయన. సో అతని శిష్యర్కంలో నేను నాటక రచన అనేటువంటిది ఎలాంటిగా ఉంటుంది అనేది నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆ కృషిని ఇంత మెరుగుపరిచినటువంటి వాళ్ళు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. ఆయన కూడా మా గురువు గారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఇలా ప్రారంభమయ్యి నాటక రచన ఇంచుమించుగా అంటే ఒక 25 నాటకాలు, ఒక 6 నాటికలు, ఒక కథా సంకలనం, అలాగే 3 కవిత్వ సంకలనాలు, నవళ్ళు రాయటం జరిగింది. సార్, అట్లాగే ఎన్నో ప్రభుత్వాల్లో కూడా మీరు పనిచేస్తున్నారు. సో అదేవిధంగా ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? అంటే మీరు ఈ వర్క్ను అదేవిధంగా ఈ రచనలు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు అదొకటి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో ఎంతవరకు ఆదరణ ఉంది? ఎంతవరకు యువత కావచ్చు, వీళ్ళందరూ ఈ పుస్తక పఠనం కావచ్చు, ఈ రచనల పట్ల ఎట్లాంటి ఆదరణ ఉంది? ఏం చెప్తారు దీనికి? అంటే నేను మున్సిపల్ కమిషనర్గా పనిచేశానండి. అలాగే నా రిటైర్మెంటు డైరెక్టర్ ఆఫ్ కల్చర్గా, ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కల్చర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యాను. ఈ రెండు సమన్వయం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం టైం అనేటువంటిది భగవంతుడు మనకి ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మామూలు క్లర్క్ వర్క్ కూడా 24 గంటలే ఇచ్చాడు. అంటే ఎక్కువ పని చేసిన వాళ్ళకి ఎక్కువ గంటలు ఏం ఇవ్వలేదు భగవంతుడు. ఆ 24 గంటలనే అడ్జస్ట్ చేసుకోమన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ అప్ టు అస్ హౌ వీ మేనేజ్ ది టైం. ఆ టైంని ఎలా మేనేజ్మెంట్ చేస్తామనేది ఇంపార్టెంట్ తప్ప ఏ పని చేసినా ఇంకో పని మనకిష్టమైనటువంటి పని చేసుకోవచ్చు. అందులో ఈ రచన అనేటువంటిది నాకు మనసుకి, ఆత్మకి ఇంపైనటువంటి ఇష్టమైనటువంటి పని కాబట్టి ఉద్యోగం చేస్తూనే ఈ రచనలన్నీ చేశాను. తర్వాత కొన్ని పుస్తకాల గురించి కూడా చూస్తున్నాం సార్, చదివాము కూడా, కొంచెం చూస్తున్నాము. ఈ ఋత్విక్ అనేది మినిస్టర్, ఆ తర్వాత ఇంకొకటి కాలకూటం. ఏంటి ఇవి? వీటికి సంబంధించి చాలా ప్రఖ్యాతిగాంచినవి. ఇవి నా నాటకాలండి. ఇంచుమించు ఇందాక చెప్పినట్టు 25 నాటకాలు, 6 నాటికలు రాయటం జరిగింది. ఈ ఋత్విక్ అనేటువంటిది ఇది ఒక నాటకం. ఈ నాటకానికి ఋత్విక్ అని ఎందుకు పేరు పెట్టానంటే మనకి నాటకం కూడా ఒక యజ్ఞం లాంటిది. అందుకే కాళిదాసు నాటకాన్ని చాక్షుష క్రతువు అన్నాడు. అంటే కళతో చేసేటువంటి యజ్ఞం అది. జీవితం కూడా ఒక యజ్ఞమే. మనిషి జీవించడం అనేటువంటిది యజ్ఞం. ఈ యజ్ఞానికి
మన ఆయుష్, మన విలువలు, ఆరోగ్యం ఇవన్నీ సమిధలుగా వేసి మనం ఈ జీవన యజ్ఞాన్ని చేస్తున్నాం. అయితే ఆ యజ్ఞ ఫలం, ఒక యజ్ఞం చేస్తూ యజ్ఞ ఫలాన్ని అనుభవించాలి. ఆ యజ్ఞ ఫలం అందరూ అనుభవిస్తున్నారా లేదా, జీవితం వృధా అయిపోతుందా, లేకపోతే ఆ జీవితం నుంచి ఏదైనా మనం కొంత సారాన్ని నేర్చుకొని మన భవిష్యత్తు పిల్లలకు అందిస్తున్నామా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఓకే. సో దానికి అందుకని ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే కాలకూటం అంటే రాజకీయ రంగం, క్షీరసాగర మదనం అనేటువంటి స్వాతంత్ర సంగ్రామంలో పుట్టినటువంటి కామధేనువు, అమృతము ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు కొంతమంది నాయకులు, కొంతమంది పార్టీలు, కొంతమంది ఓన్కి స్వార్థపరంగా స్వార్థమే జీవన పరమార్థం అనుకునేటువంటి నాయకులు దీన్ని కాలకూటంగా ఎలా మారుస్తున్నారనేది ఆ నాటకంలో చెప్తాను. అందరూ అని కాదు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, మనం చూస్తున్నాం మన కళ్ళ ముందే. కానీ తమ ప్రయోజనాల కోసమే ఎంతసేపు వారి స్వార్థపూరితమైన కుటుంబపరమైనటువంటిది కానీ, వ్యక్తిగతమైనటువంటిది కానీ, ఆస్తులు సంపాదించుకునేటువంటి విధానంలో ఎలా మారిపోయింది ఈ ప్రజాస్వామ్యం. దీనికి మనం ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకున్నాం. ఈ ప్రజాస్వామ్యము అనేటువంటిది మనకు అంత ఈజీగా రాలే. అవును. స్వతంత్ర సంగ్రామం అనేటువంటి క్షీరసాగర మదనం జరిగింది. అవును. కానీ మరి దాని తాలూకా ఫలితాన్ని ప్రజలకు అందిస్తున్నామా, దీన్ని విషతుల్యంగా మారుస్తున్నామా, అమృతతుల్యంగా మారుస్తున్నామా? ప్రజాస్వామ్యం అనేటువంటిది ఏమిటి? ఒక పేదవాడిని, ఒక ఓటర్ని, ఒక సామాన్యుడిని రాచరిక నిర్ణేతగా, రాజుగా చేసినటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ ఎలా ఉంది, కాలకూట విషయంగా మారిపోయింది అనేటువంటి ఆవేదన ఆ నాటకంలో వ్యక్తం చేశాను. అట్లాగే సార్, ఈ భజగోవిందం అనేది మన శంకరాచార్యుల వారు దాన్ని రచించారు. అదేవిధంగా మీరు కూడా దీనికి సంబంధించి బొమ్మల భజగోవిందం, బొమ్మలు చెప్పిన భజగోవిందం ఏంటి? శంకరాచార్యులు హైందవ ధర్మ ఉద్ధారకులు. ఆనాడు ఉన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితి నుంచి చక్కదిద్ది మళ్ళీ హిందూ ధర్మాన్ని ప్రతిష్ఠింపజేసినటువంటి ఒక మహర్షి ఆయన. ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. భజగోవిందం, మనీషా పంచకం, ఆత్మవిలాసం, సౌందర్యలహరి, ఇటువంటి పుంకానుపుంకలమైనటువంటి కవిగా ఆయన సామర్థ్యం మనం లెక్కలు వేయలేనటువంటి గొప్పది కదా. అందులో భజగోవిందంలో ఒక శ్లోకం తీసుకున్నాను. మూఢ జహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అనేటువంటి ఒక శ్లోకాన్ని నేను బొమ్మలు చెప్పిన భజగోవిందం అని చెప్పి దాన్ని నాటకీకరణ చేశానండి. అది చాలా తృప్తి ఇచ్చినటువంటి. ఎట్లా సార్ అంటే బొమ్మలు చెప్పిన బొమ్మలతో అంటే ఒక రెండు మనకి పురాతనమైనటువంటి జానపద కళారూపాలు ఉన్నాయి కదా, బంగారక్క, కేతిగాడని బొమ్మలాట్లో ముందు అవి వచ్చి చెబుతాయి, కథ చెబుతాయి, తోలుబొమ్మలు. ఆ తోలుబొమ్మలుగా మనుషులే తోలుబొమ్మలుగా నటిస్తారు. ఓకే. తోలుబొమ్మలుగా చెప్పి ఈ కథ అంతా వాళ్ళు చెప్తారు. సో అది ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఇటీవల కూడా మీరు ఉపనిషత్తుల పైన కూడా ఒకటి, ఉపనిషత్తులు సృష్టి గర్భ అని ఒక నేను 12 ఉపనిషత్తులు అంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తారు. కొంతమంది 223 అని కూడా చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ శంకరాచార్యులు వారు భాష్యం రాసినటువంటి 10 ఉపనిషత్తులు ఉన్నాయండి. అది ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఐతిరేయం, తైతిరేయం, తర్వాత బృహదారణ్యకం, చాందోగ్యం, వజ్రసూచకం, ఇలాగ ఉన్నటువంటి 12 ఉపనిషత్తుల్ని నేను ఒక కావ్యంగా సృష్టిగర్భ పేరుతో రాయటం జరిగిందండి. ఉపనిషత్తులు మన భారతీయ ఋషులు అందించినటువంటి గొప్ప దార్శనిక ఆధ్యాత్మిక పరిమళం అది. వాటిని రకరకాలుగా దుర్వినియోగం చేసుకోనో, అపార్థం చేసుకోనో, అర్థం చేసుకోకుండా వాటి మీద వ్యాఖ్యానం చేస్తున్నటువంటి సందర్భం మనం ఇవాళ చూస్తున్నాం. పూర్తిగా దాన్ని సమర్థిస్తూ దాన్ని ఏదో భగవంతుడికి ఆపాదించినటువంటి వర్గము ఒకటైతే, అందులో ఏదీ లేదు, అవేమంతా పనికిరాని విషయాలని కొట్టిపారేసేటువంటి వర్గం. ఈ రెండూ కాకుండా ఒక మధ్య మార్గంగా దాంట్లో ఏమున్నది అనేటువంటిది అది కూడా మా మాస్టారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడు విన్నాను నేను. దాంతో ప్రేరేపితున్నాయి, ఇవి చదవాలి. 3 సంవత్సరాలు పట్టింది నాకు అది. 3 సంవత్సరాలు వాటిని అన్నింటినీ, నాకు కూడా పెద్ద సంస్కృతం వచ్చినటువంటి వాడిని కాను, అయినప్పటికి కూడా మన రామకృష్ణ మిషన్ వాళ్ళు చాలా మంచి పుస్తకాలు వేశారు ఉపనిషత్తుల మీద. అవన్నీ చదివాను. అలాగే ఇంగ్లీష్లో వచ్చినటువంటి గ్రంథాలు చదివాను. వాటిని అన్నింటినీ అర్థం చేసుకొని నేను అర్థం చేసుకున్నంత మేరకు ఉపనిషత్తుల గురించి
నేను ఆ కావ్యం రాయటం జరిగింది. గొప్ప అంటే మనిషిని ఆత్మవత్ సర్వభూతాని అని అంటారు. ఏకం సత్య బహుధా వదంతి విప్రహ అంటారు. ఏకమేవ సత్యం అద్వితీయం అంటారు. జగన్మిథ్య బ్రహ్మసత్యం అనేటువంటి ఇటువంటి చిన్న చిన్న సూక్తాల్లో, పదాల్లో, సూత్రాల్లో, మంత్రాల్లో గొప్ప అర్థాన్ని, గొప్ప భావాన్ని, ఉన్నతమైనటువంటి భావాల్ని ప్రతిపాదించినటువంటి గ్రంథాలు మనకి అవి భారతీయ సంపద. అది చాలామంది పాశ్చాత్యులు వాటికి ముగ్ధులైపోయారు వాటిని చదివి. కాబట్టి మనదైనటువంటి సంపదని నాకు తెలిసిన విధంగా, నేను అర్థం చేసుకునేటువంటి విధంగా, సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా రాసి ఇటీవల అది ఆవిష్కరణ జరిగింది. రైట్ సార్. అట్లాగే మున్సిపల్ కథలు అంటే మీరు పనిచేసినటువంటి శాఖ, సో ఏంటి అంటే అక్కడే ప్రేరణగా కొన్ని సంఘటనలు జరిగిన వాటిని తీసుకొని మీరు ఆ స్టోరీస్ రాయడం జరిగిందా? మున్సిపల్ వ్యవస్థలో అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. మున్సిపల్ సర్వీసెస్ సామాన్యమైనది కాదు. ఊంబ్ టు టూంబ్ సర్వీస్ అంటాను నేను. అంటే తల్లి గర్భంలో ఉంటుండగా మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం పుట్టిన తర్వాత. అలాగే తల్లి గర్భంలో ఉంటుండగా టెటనస్ ఇంజెక్షన్ వేస్తాం, మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు. అంటే అటువంటి ఆరోగ్యం దగ్గర తీసుకునేటువంటి జాగ్రత్త నుంచి, మున్సిపల్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి స్థాయి దగ్గర నుంచి, చివరిగా మున్సిపల్ బరియల్ గ్రౌండ్లో వాళ్ళు మనిషిని బరియల్ చేస్తాం. తర్వాత డెత్ సర్టిఫికేట్ కూడా మున్సిపాలిటీ వేస్తాం. అంచేత దీన్ని నేను ఈ సర్వీసెస్ని ఊంబ్ టు టూంబ్ అన్నా. అంటే మాతృగర్భం నుండి మృత్యు వరకు కూడా ఉన్నటువంటిది. అలాగే మీకు నీళ్లు, పాళ్ళు, తర్వాత రోడ్లు, ఆల్ సివిక్ ఎమ్యూనిటీస్ మున్సిపాలిటీస్ ఇవ్వాలి. కానీ చెత్త వేస్తే అది మున్సిపల్ చెత్త అంటారు. మున్సిపాలిటీ చెత్త ఉండదు, మన చెత్త అది మున్సిపాలిటీకి ఇస్తాం. మనం మున్సిపాలిటీ ఏం చెత్త తెచ్చి వేయదు. అయితే అలాగే ఆ నిర్వహణలో ప్రజలకు అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఒక అవినీతి కానివ్వండి, లేకపోతే ఆలస్యం కానివ్వండి, అలాగే ఈ కౌన్సిల్ వ్యవస్థ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అలాగే కమిషనర్ల దగ్గర నుంచి ఏటెండర్ల వరకు అనేక మంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతుంటారు. వాళ్ళే ఈ సర్వీస్ని నిర్వహిస్తూ అటు వాళ్ళే ఇబ్బందులు పడుతుంటారు. కానీ మీరు ఇంత క్లియర్గా రాసింది కదా సార్, ఏమైనా విమర్శలు కావచ్చు, పైన వాళ్ళ చేత ఏదైనా ఇబ్బందులు కావచ్చు? ఇబ్బందులు అంటే కొంతమంది ఇప్పుడు తిట్టుకుంటారు, ఈ కథ నాకే రాసేదేమో అని. మీరు అక్కడే పని చేస్తున్నారు, మంచి పొజిషన్లో, సో అక్కడే మీరు దీంట్లో ఇబ్బందులు ఉన్నారని వేలెచ్చి చూపిస్తే పై ఆఫీసర్స్ కావచ్చు, లేదా పైన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు ఉండవా? అదే అంటే ఇబ్బందులు డైరెక్ట్గా పెట్టరు కూడా. సహృదయత ఉంటుంది. పైన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాస్త బ్రాడ్ మైండెడ్గానే ఉంటారు. ఎవరో కొంతమంది తప్ప చాలామంది బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. అంటే ఇది రాసిన తర్వాత ఏవైనా విమర్శలు ఒకవైపు, తర్వాత పాజిటివ్గా తీసుకునే వాళ్ళు, మార్పులు జరిగినవి ఏమైనా ఉన్నాయా? మార్పులు అంటే ఫీడ్బ్యాక్, మనిషి అంత వేగం మారిపోతే ఇంత సాహిత్యం ఎందుకు సృష్టిస్తుంది? ఎప్పుడు వేదకాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతమందో రాశారు. అంత తొందరగా మారిపోతారని మనం ఆశించకూడదు, ఆశించలేము కూడా. కానీ ఆలోచిస్తారు. ఈరోజు నా గురించేనేమో, ఒకవేళ ఆయన అట్లాంటి పని చేస్తుంటే ఆపాదించుకుంటారు. అవును కదా, నిజమే కదా. మనం ఈ లంచాలు అడగడం వల్ల, మనం ఇంత ఆలస్యం చేయటం వల్ల ఆ వ్యక్తి నష్టపోతున్నాడు కదా, ఆయన ఎంత బాధకు గురవుతున్నాడో అని చాలామంది ఆలోచించడం ప్రారంభించారు. అది నాకు తెలుసు. మళ్ళీ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే కొంతమంది కౌన్సిలర్లు మనం చూస్తుంటాం, కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ, అలాగే చైర్మన్లు, అట్లా కొంచెం మంది తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరే నన్ను. అలాగే అందరూ బ్రహ్మాండంగా నా కథలు చదివి మారిపోయారు. మీ చుట్టూ జరిగిన సంఘటన, మా చుట్టూ జరిగిన పూర్తిగా యథార్థ వాస్తవ. తర్వాత సార్, ఇప్పుడు ఈ తెలుగుకు సంబంధించి కావచ్చు, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు యువత కూడా ఈ స్టోరీస్ చదవడాలు కావచ్చు, లేదంటే కొంచెం ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. అంటే గతంలో ఏదైతే అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఏదైనా కథలు చెప్పడం, జరిగిన సంఘటనలు, పురాణాలు ఇవన్నీ చెప్పే పరిస్థితి కనిపించేది తెలుగుకు సంబంధించి కూడా ముఖ్యంగా. ఎందుకు ఇప్పుడు అంత తక్కువైపోయింది? అదేవిధంగా ఒకవైపు చూస్తే తెలుగు ఖండాంతరాలు దాటిపోయింది అనేది చర్చ జరుగుతూ ఉంటుంది. అన్ని మొత్తం విదేశాల్లో కూడా తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు విస్తరించిపోయింది అనే చర్చ. ఇంకొక వైపు మన దగ్గర చూస్తే మాత్రం ఇది కుచించుకుపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం తెలుగు కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని ఎవరు చూసినా కానీ మాట్లాడేది. కొంచెం కాదు, బాగా ఇబ్బందులు. ఏం జరుగుతుంది అసలు అంటే మీకు ఇది చాలా విస్తృతమైనటువంటి ప్రశ్న. మొట్టమొదట యువతరంకి
ఈ బుక్ కల్చర్ ఎందుకు అనేటువంటిది ఒకటి. అంటే దీంట్లో సాంకేతికతను శాస్త్ర విజ్ఞానాన్ని మనం అడ్డుకట్ట వేయలేము. అది అది వెళ్ళి అవిరామంగా విశ్రాంతంగా అది కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎప్పుడో ఎడ్ల బండి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళం ఈ రోజున సైకిళ్ళు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, రైళ్ళు వచ్చాయి, విమానాలు వచ్చాయి, ర్యాకెట్లు వచ్చాయి. దీన్ని ఎక్కడ మనం దాన్ని సుఖం కోసమే వాడుకున్నాం తప్ప దాన్ని ఎక్కడ విమర్శించటం లేదు. ఎడ్ల బండి ఎందుకు మానేశాడని మనం అంటున్నామా? అనలేదు. కానీ ఇక్కడ ఇన్ని వచ్చాయి కానీ ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఇక్కడ ఎందుకు మనము పుస్తకాలను చదవట్లేదు అనేటువంటి ఒక ఆందోళన చెందుతున్నాం. మనం ఎడ్ల బండి మానేశాడు అనేటువంటి ఆందోళన లేదు, కానీ పుస్తకాలు చదవటం లేదనేటువంటి ఆందోళన మనకు ఉంది. ఇది చాలా నిజాయితీతో కూడినటువంటి ఆందోళన. ఇది ఎందుకు? పుస్తకం అనేటువంటిది విద్యకు సంబంధించినటువంటి విషయం. అంటే అంతకుముందు పుస్తకం రాకముందు ఏదో తాళపత్ర గ్రంథాలు ఉండేవి. తాళపత్రం పోయిన తర్వాత దానికి ఆల్టర్నేటివ్గా కొంచెం పేపర్లో క్వాలిటీలు మారుతున్న పుస్తక రూపంలో వచ్చాయి, గ్రంథ రూపంలో వచ్చాయి. వాటిని చదివేటప్పుడు మనం ఆనందించాం, అయ్యో తాళపత్రాలు పోయాయి అని మనం అనలా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మెథడ్స్ వచ్చినాయి. ఇక్కడ విచారించదగినటువంటిది ఏమిటంటే ఆ ఎలక్ట్రానిక్ మెథడ్స్లో కూడా పద్ధతుల్లో కూడా గాడ్గెట్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ ఏవి వచ్చినప్పటికీ చదివేటువంటి అలవాటు మొత్తంగా పోతుంది. ఇప్పుడు ఫేస్బుక్కో లేకపోతే మరొకటో విజ్ఞానానికి సంబంధించినటువంటి చదివారనుకోండి, ఓకే, కొంత అర్థం ఉంది. అలా కాకుండా ఈ రోజున మనం చూస్తే చాలా బాధేస్తుంది. చిన్న అమ్మాయిలు, 20 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలు అశ్లీలమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. అది మనం ఇక్కడ చెప్పలేం, కానీ మనం చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. అటువంటివి వెళ్తున్నారు. ఇది ఈ సాంకేతిక అభివృద్ధికి ఒక లక్షణం కాకూడదు, ప్రయోజనం కాకూడదు. ఇది దీన్ని మనం విచారించవలసినటువంటి అవసరం ఉంది. సరే, ఇక తెలుగు వస్తుంది. తెలుగు తీసుకున్నట్టయితే మీరు అన్నట్టు క్రీస్తు పూర్వము ప్రపంచమాన్ని వేలినటువంటి మన అనురాధ జగమేలిన తెలుగు అని చెప్పి ఒక గ్రంథం తీసుకొచ్చింది. దాంట్లో ఏమిటి అంటే తెలుగు వాళ్ళు, తెలుగు భాష ఏలుతుందా, తెలుగు వాళ్ళు ఏలుతున్నారా? ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు మనకి తమిళనాడు అంతా చూస్తే మీకు ఇటు పక్క ఒరిస్సా భువనేశ్వర్ వరకు, అటు కర్ణాటకలో మీకు ఆ బెంగళూరు వరకు కూడా ఇంచుమించుగా, మైసూరు ఆ ప్రాంతం వరకు కూడా, మనకు బార్డర్ బళ్ళారి ఈ ప్రాంతాల్లో పూర్తిగా తెలుగు వాళ్ళతో నిండినటువంటిది. ఇటుపక్క మహారాష్ట్రకు కూడా. అయితే రాను రాను ఏమైపోయింది, తెలుగు భాషకు ప్రభుత్వాల పరంగా ప్రోత్సాహం లేకపోవడం. ప్రభుత్వాలు ఇతర ముఖ్యంగా గత 5 ఏళ్లలో మరీ దెబ్బతినిపోయింది తెలుగు భాష. అంటే ఇంగ్లీష్ భాష వద్దని కాదు, ఇక్కడ పరాయి భాష ఉండకూడదని కాదు, పరాయి భాష నేర్చుకోకూడదని కాదు. రెండో భాష ఖచ్చితంగా 2 భాషలే కాదు, అవసరమైతే 3 భాషలు కూడా నేర్చుకున్న తప్పేం లేదు. అది వేరు. అంటే మనకేదో మనకు ఆయా ఉందని చెప్పి తల్లిని మర్చిపోలేం కదా, మనకేదో పిన్నమ్మ ఉందని కన్న తల్లిని మర్చిపోలేం కదా. అంచేత అలాగే హాస్టల్లో ఉన్నామని ఇంటిని మర్చిపోలేం కదా. మనకి ఎన్ని భాషలు వచ్చినప్పటికీ మంచిదే, కానీ మాతృభాష అనేటువంటిది ఇది యుఎన్ఓలో అంతర్జాతీయంగా, సాంకేతికంగా, శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి విషయం. ఏమిటనంటే ఒక బిడ్డ బయటపడిన తర్వాత, ప్రపంచంలోకి వచ్చిన తర్వాత కాదు భాష నేర్చుకునేది, వాడు తల్లి గర్భంలో ఉంచే నేర్చుకుంటాడు. తల్లి గర్భంలో ఉంటుండగా నేర్చుకునేటువంటి భాష ఏదో ఉందో అది మాతృభాష అవుతుంది. ఆ మాతృభాష అంటే వాడి తాలూకా మెదడు సెల్స్, వాడి తాలూకా మెదడు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలోనే తాను కడుపు గర్భస్థమైనటువంటి ఆ శిశువు వినేటువంటి, ఆలకించేటువంటి మాటలతోనే అది ట్రైనప్ అవుతుంది. అందుకే కదా గర్భవతులు ప్రశాంతంగా ఉండాలి, మంచి మ్యూజిక్ వినాలి, లేదంటే మంచి పుస్తకాలు చదవాలి అనేటువంటిది. మనకు ఈవెన్ మహాభారతంలో మరి అభిమన్యుడు తల్లి గర్భంలో ఉంటుండగానే పద్మవ్యూహం గురించి చెప్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉంటుండగానే నారాయణ మంత్రాన్ని నేర్చుకుంటాడు. కాబట్టి ఇది ఏదో ఈరోజు వచ్చినటువంటి అంశం కాదు, ఈరోజు శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి అంశం. ఈ భాషలో
మనకి ఎంత చదువు చెప్పినా చాలా సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అచ్చంగా నేను పూర్తి ఒక పల్లెటూరు మామూలు బడిలో, ప్రభుత్వ బడిలో చదువుకొని వచ్చిన వాడిని. నేను ఈ రోజున ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను. కానీ నా భాషలో నేను నాటకాలు రాశాను, నవలు రాశాను, కథలు రాశాను. ఈరోజు మీ ముందు కూర్చోగలిగాను. అంత మాత్రం చేత నాకు ఇంగ్లీష్ రాదని కాదు. ఇంగ్లీష్లో కూడా నేను నాటకాలు రాశాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇస్తాను. అంటే ఇంగ్లీష్లోనే చదువుకోలే నేను. కాన్వెంట్ అంటే నాకు తెలియదు సార్. అదొకటి. తర్వాత ఇందాక మీరు అన్నట్టుగా తెలుగు భాషకు ప్రభుత్వాలు ప్రోత్సాహం లభించాలి అని అన్నారు. అంటే ఇట్లాంటి పరిస్థితి రావడాన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఒక మాతృభాషను, అసలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి భాషకు ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలి, ప్రోత్సహించాలి అనే పరిస్థితి వచ్చిందంటే ఏంటది? అంటే అది ఇప్పుడు ఏమైందంటే మన పరంగా కొంత తప్పు ఉంది, ప్రభుత్వ పరంగా కొంత తప్పు ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు తెలుగు భాష నేర్చుకోవాలని చెప్తాం, తెలుగు భాషలోనే బోధించాలని చెప్తాం. కానీ మన పిల్లల్ని మాత్రం బయట కాన్వెంట్లో చదివిస్తాం. ఇది ఒక డైకాటమీ, ఇదో ద్వంద్వ వైఖరి మన ప్రజల్లో. ఎందుకు ఈ పరిస్థితి ద్వంద్వ వైఖరికి వస్తుంది అని అంటే, మీకు అంటే డెవలప్డ్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో బాగా, అంటే ఎంఏలు, పిహెచ్డీలు, లేకపోతే అబవ్ మాస్టర్ పోస్ట్ డాక్టరల్ డిగ్రీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏవి కూడా తెలుగులో లేవు. మీకు చైనా ఉదాహరణ తీసుకుంటే, ప్రపంచంలో ఏ శాస్త్ర సాంకేతిక గ్రంథం వచ్చినా చైనాకి వాడు ఇంగ్లీష్లో వచ్చినటువంటి దాన్ని 48 గంటల్లో చైనా భాషలో మార్చుకుంటాడు, తర్జుమా చేసుకుంటాడు. ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ లేదు. అప్పుడు అందుకేమవుతుంది, వాడు ఏ స్థాయి చదువు చదవాలన్నా వాడికి చైనా భాషలో పుస్తకాలు ఉన్నాయి, మనకు అవి లేవు. మనకి ఏ ఇంటర్మీడియటో డిగ్రీ వరకు ఉంటాయి, ఎంబీబీఎస్ లాంటిది లేదు, ఇంజనీరింగ్ లేవు. ఇవి తెలుగులో మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి. ఆ అనువాదాలు చేయించాలి, ఆ అనువాదాలకు అవసరమైనటువంటి వ్యవస్థలు ఉండాలి, సంస్థలు ఉండాలి. అప్పుడు ప్రజలు మీకు ఈజీగా మాలుతారు. దీని మీద ప్రభుత్వాలు కృషి చేయట్లే. అందువల్ల ఏమవుతుంది, మనం తెలుగు భాష అన్నప్పటికీ కూడా తర్వాత ఇప్పుడు కాన్వెంట్లు ఉన్నాయి. కాన్వెంట్లు వాళ్ళ తాలూకా ఒత్తిడి కూడా ప్రభుత్వాల మీద ఉండొచ్చు. ఎందుకు, వాళ్ళకి తెలుగు నేర్పించరు. చిన్నప్పటి నుంచి తెలుగు ఏదైనా మాట్లాడితే కూడా శిక్షిస్తున్నారు ఆ మేడమ్స్ అనేటువంటివి కూడా మనం విన్నాం, చూసాం, వార్తల్లో చూసాం. ఫైన్ కూడా వేస్తారు. మరి ఇది దౌర్భాగ్యం కదా. తెలుగుదేశంలో తెలుగు మిగతా భాషలు నేర్చుకోవడం మంచిదే, ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు కదా. అదేవిధంగా సార్, మీరు ఇందాక అన్నట్టుగా శ్రీకాకుళం ప్రాంతం. సో శ్రీకాకుళం టు సింహరం ఈ పదం ఈ మధ్య చాలా వినిపిస్తాం. మీరు కూడా చాలాసార్లు ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటి లింక్ ఏంటది? ఇది చాలా మంచి ప్రశ్న. మొన్న ఈ మధ్య నేను వార్త కూడా చూశాను. సింహలీయులు మన శ్రీకాకుళం వారితోనో తెలుగు వారితోనో జెనెటిక్గా సంబంధం ఉంది అని చెప్పి ఒక వార్త వచ్చింది. అంటే సింహలీయులు అని అంటే మన శ్రీలంక. ఈ సింహలం మీరు బాగా వినండి. ఈ సింహలం అని పేరు పెట్టినటువంటి వాడు తెలుగువాడు. ఆ రాజ్యాన్ని అక్కడ కూడా మూలాలు ఉన్నాయి. మరీ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సింహల రాజ్యాన్ని స్థాపించి తన తల్లి పేరు అది సింహల అనేటువంటిది. అంటే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు విజయబాహుడు, ఆ తండ్రి పేరు సింహబాహుడు. ఆ సింహబాహుడు స్థాపించినటువంటి రాజ్యం సింహపురం. ఈ సింహపురం ఎక్కడుందంటే, మాకు శ్రీకాకుళం జిల్లాలోంచి మధ్యగా శ్రీకాకుళం మీద నుంచి ఒక ఎన్హెచ్ వెళ్తుంది, నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఒక సింగుపురం అని పేరుతో ఉంది ఈ రోజున. సింగుపురం అంటే సింహపురమే సింగుపురం అయింది. ఆ సింగుపురం నుంచి వెళ్ళినటువంటి విజయబాహుడు అక్కడ ఆ సింహలం వెళ్ళి, అంటే అప్పటికి సింహలం అని పేరు కాదు, తామ్రపర్ణి అనేటువంటి పేరు ఉంది దానికి. తామ్రపర్ణి. ఆ తామ్రపర్ణి ఎక్కడ మన సింహలం ఇప్పుడు ఏదైతే శ్రీలంక ఉందో దాని పేరు తామ్రపర్ణి. అప్పుడు శ్రీలంక కాదు, సింహలము కాదు. ఈ విజయబాహుడు అనేటువంటి వాడు వెళ్ళి అక్కడ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆ రాజ్యం పేరు తామ్రపర్ణి అని తీసేసి తన తల్లి అయినటువంటి సింహల పేరుతో సింహల రాజ్యం అన్నాడు. అది అక్కడ ఉన్న కథ. ఇది ఎక్కడ ఉంటుంది అంటే, మా ఊరికి దగ్గరే, మా అంపోలు అని చెప్పాను కదా, దాని వెనకనే ఉంటుంది ఇది. అక్కడ సింహబాహుడు అనేటువంటి రాజు
ఈ సింహపురాన్ని స్థాపించాడు. అతని కొడుకు ఈ విజయబాహుడు. వీడు ఏం చేశాడంటే, తండ్రి చాలా బాధ్యతగా ఒక నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకొని దాన్ని అభివృద్ధి చేస్తుంటాడు. వాళ్ళు ఆటవీకులు. ఆ ఆటవీకులకి ఆ అడవిలో ఉన్నటువంటి మృగాల వలన, తర్వాత అంత ముందు ఏం జరిగేదంటే, ఏ రాజు యుద్ధం చేసుకున్నా ఇప్పుడు ఈ ఆటవీకులను ముందు పెట్టేవాళ్ళు. ఆ సైన్యంలోకి తీసుకెళ్ళి బలవంతంగా వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి, సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యానికి ముందు ఈ ఆటవీకులను పెట్టేవాళ్ళు. ఒకవేళ ఏది జరిగినా చనిపోయినా అదొకటి. ఎందుకంటే వీళ్ళకి విల్లమ్ములు ధరించి యుద్ధం చేయడం వచ్చేది. అంతకుముందు కత్తి యుద్ధం, గదా యుద్ధం, మల్ల యుద్ధం ఉండేది. ఆటవీకులు విల్లుతో యుద్ధం చేసేటువంటి విల్లమ్ములు తయారు చేసినటువంటి వాళ్ళు ఆటవీకులు, నాగరికులు కాదు. ఎందుకంటే వాళ్ళ జీవనానికి అవసరం. ఎందుకు? జంతువుని, మృగాన్ని, పులినో సింహాన్నో నక్కనో కుక్కనో ఏదో వేటాడాలంటే వాడు దాని దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిస్తే అది వీడిని బతకనివ్వదు. కాబట్టి వీడు దూరంగానే ఉండి విల్లు సంధించాలి. అది వాడు రక్షణ కోసం చేసుకునేది. రాజులు ఏం చేశారంటే, ఒరే పలానా తండాకి వెళ్ళండి, వాళ్ళందరినీ తీసుకొని రండి, ముందులో నిలబెట్టండి అనేవాళ్ళు. అంటే అప్పుడు వీళ్ళు ముందుగా ఉండేవాళ్ళు. అందుకనే మీకు భారతంలో కూడా దూరం నుంచి వీళ్ళు కొట్టగలరు. ఈ వెనక ఉన్న వాళ్ళు కత్తులు గదలు వెళ్ళగలరు, దగ్గర వరకు వెళ్ళాలి. మీకు అక్కడ కూడా భారతంలో అర్జునుడిని మీకు మొత్తం ప్రపంచంలోనే గొప్ప వీరుని చేస్తానని ద్రోణాచార్యుడు మాటిస్తాడు. కానీ ఏకలవ్యుడు వెళ్ళేందుకు అర్జునుడిని మించిన వీరుడు అయ్యాడు. ఏకలవ్యుడు తాలూకు బొటనవేలు ఈయన ఎందుకు తీసేసాడు అంటే, వాడికి స్వతహాగా జన్మతః అవసరమైన విద్య అది. వీడు నేర్చుకున్నటువంటి విద్య అర్జునుడు. కాబట్టి ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడు అయ్యాడు. అది ద్రోణాచార్యుడు అది గమనించి ఆయన బొటనవేలు తీసాడు. సో అదొక కథ, అది పక్కన పెట్టండి. అయితే ఇక్కడికి వస్తే ఈ విజయబాహుడు సింహబాహుడు కొనుక్కో అయితే చాలా అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు వీడు. బాధ్యత లేదు, వీడి యువరాజు కదా, అనేకమైనటువంటి అక్రమాలు, దోస్తులతో కూడి చాలా అల్లరి చిల్లరగా ఉంటే వాళ్ళందరూ ప్రజలందరూ వీడి మీద కంప్లైంట్ చేస్తారు. ఈ రోజుల్లో మన మినిస్టర్లో లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలు కొడుకుల మీద అలాంటిది వస్తే ఏదైనా కంప్లైంట్, ఆ కంప్లైంట్ హస్అప్ చేసేసి కంప్లైంట్ ఇచ్చిన వాడినే మళ్ళీ లోన్ వేసేసేటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తాం. అంత డైరెక్ట్గా చెప్తున్నారు మీరు? ఉన్నాయండి, తప్పే ఉంది దాంట్లో. అయితే అంటే అందరని కాదు, కొంతమంది. లేదు సార్, అంటే మామూలుగా ఎవరైనా ఇట్లాంటివి చెప్పడానికి వెనక ముందు ఏం జరుగుతుంది, మనకేం భయం. కాబట్టి కానీ ఆ రోజుల్లో సింహబాహుడు ఏం చేశాడంటే, ఆ సింహబాహుడిని వాడి తాలూకా స్నేహితుల్ని అందరినీ కలిపి ఒక వాడెక్కించి కళింగపట్నం ఆ రోజుల్లో పెద్ద వాడరేవు. ఇతర దేశాలకి ఆ వాడల మీద అనేకమైనటువంటి ఏనుగు దంతాలు, పులి చర్మాలు, కుందేళ్ళు, నెమళ్ళు, సుగంధ ద్రవ్యాలు అన్ని ఇతర దేశాలకు అటు గ్రీక్ వరకు కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి కళింగపట్నం పోర్ట్ అది. అంటే వైజాగ్ కంటే కూడా పెద్దది అప్పుడు. వైజాగ్ అసలు అప్పుడు లేదు, కళింగపట్నమే ఉంది. ఓకే. ఆ వాడరేవులో ఆయన వాడెక్కించేసి, నువ్వు చావురా నువ్వు నీ స్నేహితులు అని చెప్పి అటు సముద్రంలో వదిలేస్తే అది ఆ వాడ అలా ప్రయాణం చేసి తామ్రపర్ణికి వచ్చింది. తామ్రపర్ణి అంటే ఇప్పుడు మనం సింహలం శ్రీలంక అంటున్నటువంటిది. ఆ తామ్రపర్ణికి చేరితే ఆ తామ్రపర్ణిలో యక్షులు అనేటువంటి ట్రైబల్స్ ఉన్నారు. యక్షులు అంటారు వాళ్ళు. ఆ ట్రైబల్స్లో ఒక అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆ ట్రైబల్స్ అందరినీ జయించి, ఆ ట్రైబల్ ముఠాలన్నీ తండాలు అంటాం కదా, ఆ తండాలన్నింటినీ ఏకం చేసి ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం తన తల్లి పేరున తామ్రపర్ణి అని ఉన్నటువంటి పూర్వ పేరు స్థానంలో తన తల్లి పేరు అయినటువంటి సింహల అని పెట్టి ఆ సింహల రాజ్యాన్ని స్థాపించాడు. వాడు మన తెలుగువాడు, మన శ్రీకాకుళం జిల్లా వాడు, సింగపురం వాడు. ఉన్నాయా సార్ దీనికి సంబంధించినటువంటి ఈ చరిత్ర అంతా వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు వాళ్ళు. ఎవరు? మన శ్రీలంక గ్రంథాలు, సింహల గ్రంథాల్లో దళద వంశం, మహావంశం. కానీ మన దగ్గర లేదు. ఓకే. ఎంత విచిత్రం అని అంటే, అక్కడ ఒక డాక్టరు అజయ్ సింగే అని చెప్పి
ఇటీవల 4-5 సంవత్సరాల క్రితం ఆయనకి ఎందుకో చరిత్రని అన్వేషిస్తూ మా రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజు ఎక్కడి నుంచి వచ్చాడు భారతదేశం నుంచి అన్నారు. ఆయన అన్నీ కూడా అటు గుజరాత్ దగ్గర నుంచి అలా వెతుక్కుంటూ వచ్చి ఈ సింగపురంలో దిగి ఇది అని చెప్పి ఆయన అక్కడ ఉన్న చరిత్రకి దీనికి సరిపోల్చుకొని మా సింగపురంలో ఫోటోలు ఆ వీధుల్లో తిరిగి ఆహా ఇది కదా మా రాజు వచ్చినటువంటి భూమి నేల అని చెప్పి ఆనందపరవశుడైపోయి వెనక్కి వెళ్ళి ఫైండింగ్ సింహబాహు అనేటువంటి గ్రంథం రాశాడు. ఎంతకాలం క్రితం ఇది? ఇదంతా 5-6 సంవత్సరాల క్రితం. అంతేనా? ఓకే. 5-6 సంవత్సరాల క్రితం ఫైండింగ్ సింహబాహు అంటే సింహబాహుడిని నేను కనుక్కున్నాను. ఎవడు విజయబాహుడు తాలూకా తండ్రి వాడు సింహబాహుడు అనే గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో ఉంది ఇదంతా. మరి ఇది చరిత్ర. ఈ చరిత్ర మన దగ్గర మాత్రం ఎవరికి లేదు. నేను ఆ వీరకళింగం అనేటువంటి నవల రాశాను ఇటీవల. అంటే 23లోనో 22లోనో అది ఆవిష్కరణ అయింది. అది దాంట్లో ఇదంతా రాశాను ఈ కథని. ఇంకొక గొప్ప ఉదాహరణ ఏంటంటే శ్రీకాకుళం నుంచి వెళ్ళినటువంటి శ్రీకాకుళం తాలూకా చారిత్రక ప్రాధాన్యత విశిష్టత ఎటువంటిదంటే శ్రీలంకలోనే క్యాండీ అనేటువంటి ఒక పుణ్యస్థలం ఉంది. బౌద్ధులకి అది, మనకి తిరుపతి అలాగే హిందువులకు వాళ్ళకి అది పుణ్యస్థలం, అది యాత్రాస్థలం. అది అక్కడ బుద్ధుని తాలూకా దంతధాతు ఉంది. అంటే టూత్ రెలిక్. ఆయన చనిపోయిన తర్వాత ఆ అస్థికుల కోసం చాలామంది రాజులు పోరాటం చేసుకున్నారు. మాకు కావాలంటే మాకు కావాలి. అటువంటి అస్థిక అంటే గొప్ప వ్యక్తి అని చెప్పేసి, గొప్ప వ్యక్తి అని చెప్పి అది ఉంటే పుణ్యం, అది ఉంటే రాజ్యానికి క్షేమం, అది ఉంటేనే రాజ్య వారసుడు అయ్యేటువంటి రాజ్యాన్ని పరిపాలించే అర్హత ఉంటుందని అనేకమైన నమ్మకాలు ఈ రోజున మనం ఎలాగైతే నమ్ముతున్నాం అలాగే ఇంకా ఎక్కువ నమ్మకాలు ఉండేవి. సో వాళ్ళు అక్కడ కుషినార అనేటువంటి ప్రాంతంలో చనిపోతాడు బుద్ధుడు. క్రీస్తు పూర్వం 480 ఆ ప్రాంతంలో చనిపోయాడు. అక్కడ ఉన్నటువంటి దంతం ఒకటి ద్రోణుడు అనేటువంటి ఒక బౌద్ధుడు, పేర్లు మళ్ళీ భారతంలో ఉన్నవే వస్తుంటాయండి. అతను ఈ కళింగానికి పంపించాడు. అంటే మీరు అనేది బౌద్ధ మతానికి భారతానికి దాంట్లో ఉన్న పేర్లు రిలేటెడ్ కొన్ని పేర్లు ఫాలో అవుతారు కదా. ఓకే, పేర్లు వస్తుంటాయి. అయితే బ్రహ్మదత్తుడు అనేటువంటి రాజు ఉన్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మదత్తుడు అనేటువంటి రాజు టైంలో అక్కడ క్యామధేరుడు అనేటువంటి ఒక బౌద్ధ సన్యాసితో ఈ దంతాన్ని పంపిస్తాడు ఇక్కడికి. దాని మీద పెద్ద స్తూపం కట్టి పూజలు చేస్తారు. అది తర్వాత ఆ దంతాన్ని గుహశివుడు అనేటువంటి రాజు కాలంలో ఈ దంతం కోసం అని చెప్పి వైశాలి దీని నుంచి ఒక రాజు వచ్చి యుద్ధం చేస్తాడు ఇక్కడ కళింగం మీద, అంటే శ్రీకాకుళం ఉన్నటువంటి. అప్పుడు ఏం చేస్తాడంటే గుహశివుడు వాళ్ళందరూ సరిహద్దుల్లోకి వచ్చారు శత్రుసేన. ఒకవేళ వీడు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఓడిపోవచ్చు, చచ్చిపోవచ్చు. కానీ దంతధాతు వాడి చేతికి చెక్కకూడదు. వాడు చిక్కితే వాడు అవమానం చేస్తాడేమో, దాన్ని అపవిత్రం చేస్తాడేమో అని చెప్పి ఏం చేశాడంటే కూతురు హేమమాల, అల్లుడు దంతకుమారుడు, ఆయన పేరు కూడా అదే పెట్టుకున్నాడు. ఆ పేరు కూడా అదే పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం, అలా పేర్లు పెట్టుకుంటుంటాం. కాబట్టి వాళ్ళని పిలిచాడు. అమ్మ, ఇది చాలా మన అందరికీ చాలా పవిత్రమైనటువంటి దంతధాతువు, బుద్ధుని స్మారకంగా మనం ఇది అత్యంత గౌరవంతో కొలుస్తున్నటువంటిది. ఇది వాళ్ళ చేతులు శత్రు చేతుల్లో చెక్కితే ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి మీకు ఇది అక్కడ శ్రీలంక సింహలం ఉంది. ఆ సింహలంలో మహాసేనుడు అనేటువంటి నా స్నేహితుడు ఉన్నాడు, వాడికి మీరు అందివ్వండి అని చెప్పి ఆయన మళ్ళీ కళింగపట్నంలో వాడరేవు ఎక్కిస్తే అది మన నాగాయలంక దగ్గర, నాగాయలంక ఉంది కదా, అవనిగడ్డ నాగాయలంక, అక్కడ దాని షిప్ రెక్ అవుతుంది, ఆ వాడ చెడిపోద్ది. ఓకే, అది ఇదంతా హిస్టరీ రికార్డెడ్ ఉంది, చరిత్రలో ఉంది. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు అని ఆయన కూడా రాశాడు ఈ విషయాలని. అంటే టూకీగా రాశాడు, దాన్ని నేను నవలగా వ్యక్తం చేసి వర్ణనలతో వాటితో చేశాను నవల కాబట్టి. అప్పుడు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి శ్రీలంకకి వెళ్ళి ఆ శ్రీలంకలో ఆ దంతధాతు ఇస్తే ఏది మళ్ళీ ఆ బోర్డును రిపేర్ చేసుకొని టైం పడుతుంది కదా, 2 రోజులు 3 రోజులు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావాలి కదా, రిపేర్ చేసుకొని శ్రీలంక వెళ్తారు. సింహలం అప్పటికి శ్రీలంక అనేది ఇటీవల వచ్చినటువంటి. సో ఈ విధంగా ముందు నుంచి ఉన్న పేరు సింహలం, ముందు తామరపర్ణి, తర్వాత సింహలం, తర్వాత శ్రీలంక. అది
ఇది ఆ ధాతు ఇప్పటికీ అక్కడ పూజలు అందుకుంటుంది ఆ దంతధాతువు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గుహశివుడు హేమమాల తర్వాత మన దంతకుమారుడు తాలూకా బొమ్మలతో ఆ క్యాండీలో మనం ఇలాగ గోడ బొమ్మలు వేసి కుర్చీ చిత్రాలు వేసి మీకు ఈ కథ అంతా దాంట్లో నరేట్ చేస్తాడు. ఇక్కడ మన శ్రీలంకలో మన దగ్గర లేదు, అటు విజయబాహుడిది లేదు, ఇటు అక్కడ మాత్రం నిజంగా చెప్పాలంటే పక్క దేశానికి సంబంధించిన వ్యక్తి అని తెలిసినా కానీ అంత గౌరవం ఇచ్చారు అక్కడ. మనం మాత్రం ఇవ్వట్లేదు, మన తెలుగుకే ఇవ్వట్లేదుగా. మనం అనుకున్నట్టు మన భాషకి మనకి ఇప్పుడు కావాల్సినవి ఎక్కువ ఏంటంటే రాజకీయం, 2 సినిమాలు. రైట్. ఆ తర్వాత ఏమైంది సార్? అదే బొమ్మలతో చరిత్ర మొత్తం రాశారు, అది అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ డైనాసిటీ అశోకుడు, ఈ యుద్ధం, ఈ కళింగ యుద్ధం. ఇప్పుడు ఆ ధాతువు ఎక్కడ ఉంది? అక్కడే క్యాండీలో ఉంది, శ్రీలంకలో క్యాండీలో ఉంది. సో మన దగ్గర ఉన్నదాన్ని పోగొట్టుకున్నాం మనం, అంత విశిష్టమైన అంత గొప్పది. అట్లా మీకు అలాగే ఇప్పుడు మీకు మయన్మార్ కానివ్వండి, కళింగ యుద్ధంలో ఏం జరిగిందంటే 200 క్రీస్తుపూర్వం 261 అశోకుడు వచ్చినప్పుడు 2 లక్షల మంది సైనికులు అటు ప్రజలు పరారైపోయారు. 1,00,000 మంది హతులైపోయారు, చనిపోయారు. ఒక పెద్ద అదొక వరల్డ్ వార్, కురుక్షేత్రం తర్వాత జరిగినటువంటి పెద్ద యుద్ధం అది. ఆ కాలంలో అక్కడ నుంచి మీకు విపరీతమైనటువంటి జనాభా మైగ్రేట్ అయ్యారు. ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్పి వెళ్ళారు. బర్మా కానీ, వియత్నాం కానీ, మీకు మలేషియా కానీ, సింగపూర్లో కానీ. అంటే మన దగ్గర ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ దేశాల్లో స్ప్రెడ్ అయిపోయారు, అక్కడ ఉండిపోయారు, ఉండి తమ తమ వ్యాపారాలు లేదంటే మంచి పొజిషన్కు వెళ్ళిపోయారు. అంటే ఇంత విశిష్టత అంటే ఇంత ప్లేస్కి వెళ్ళినా కానీ మనం మాత్రం గౌరవించట్లేదు. ఇంకోటి ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తమిళనాడే ఉందనుకోండి, తమిళనాడులో మీకు ఇందాక చెప్పినట్టు మద్రాస్ అంతా మన వాళ్ళే ఉన్నారుగా. మీకు అప్పుడు కానీ ఇప్పుడు సంఖ్య పెరగాలిగా, కానీ తగ్గిపోతుండ్రు. ఎందుకు అంటే తగ్గిపోవడం అంటే వాళ్ళు ఏం మనుషులు లేకుండా అయిపోవడం లేదు, మనుషులు ఉంటున్నారు, తెలుగు వాళ్ళమని చెప్పుకోలేకపోతున్నారు. సో అదొకటి సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇవన్నిటి లింక్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పురాణాలు అంటే స్టోరీ ఇదంతా కూడా దీంట్లో అంతా కూడా అయిపోయినప్పటికీ సో ఫైనల్గా ఎక్కడికి వస్తుందంటే అంత తెలుగు వాళ్ళు అన్ని ప్రదేశాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా శ్రీలంకలో కూడా మంచి గౌరవం ఇస్తున్నారు అక్కడ ఇండియన్స్కి. ఇక్కడ నుంచి వచ్చినటువంటి స్టోరీ అంతా కూడా అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఇప్పటికీ కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని కావచ్చు, అంటే తెలుగు వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి పండగలు కావచ్చు, ఈ తెలుగు భాష కావచ్చు, వీటిని ఎక్కువగా వాళ్ళు చూపిస్తున్నారు. కానీ మన దగ్గర తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒకటి మైనారిటీలు, ఇక్కడ మన వాళ్ళే అక్కడ ఉంటే మైనారిటీ కదా, ఇక్కడ ఉంటే మెజారిటీ, మనకు బాధ్యత లేదు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ఇప్పుడు మీకు భాష ఎప్పుడైతే నశించిపోతుందో జాతి నశించిపోతుంది. భాష ఒక్కటి నశించిపోదు, ఆ జాతే నశించిపోదు. తెలుగు అనే మాట లేదు అనుకోండి, ఇంక తెలుగువాడు ఎవడు ఉంటాడు, ఎవడు ఉండడు. మీకు దాన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ తాలూకా ప్రత్యేక ఉనికిని కాపాడడం కోసం మీకు నేను లాస్ట్ 2 years బ్యాక్ అమెరికా వెళ్ళాను. అక్కడ న్యూయార్క్ కానీ న్యూజెర్సీ కానీ వాళ్ళు ఇప్పుడు తానా సభలకు వెళ్ళాను నేను లాస్ట్ టైం. వెళ్ళినప్పుడు అంతా వాళ్ళు చూస్తే మొత్తం వాతావరణం అంతా మన తెలుగు వాతావరణం కనిపిస్తుంది. ఆ ఆడపిల్లలకు లంగావాణి లేస్తుంటారు, వీకెండ్ అన్ని పండుగలు చేసుకుంటారు, అన్ని పండుగలు చేస్తారు. అన్ని తర్వాత కూచిపూడి నేర్పిస్తారు, సంగీతం కర్ణాటక సంగీతం నేర్పిస్తారు. అక్కడ అందుబాటులో లేకపోతే ఆన్లైన్లో నేర్పిస్తారు. ఇక్కడ ఇండియాలో టీచర్ను ఆన్లైన్లో హైర్ చేసుకొని ఇక్కడ నుంచి ఆన్లైన్లో నేర్పిస్తూ ఉంటాం. అలాగే మన ఇది ఉంది, మన కూచిపట్ల ఆనంద్ గారు ఒక సంస్థ ఉంది కదా, ఆర్యా యూనివర్సిటీ, దాంట్లో కూడా నేను ప్రొఫెసర్ని చెప్తుంటాను. వీకెండ్స్లో పాఠాలు చెప్తుంటాను, తెలుగు డ్రామా మీద చెప్తుంటాను. ఓకే, వాళ్ళందరికీ అదే ఇంట్రెస్ట్ ఎక్కువ. తెలుగు భాషను ఎంత కాపాడుతున్నారంటే మనం వదిలేస్తున్నాము బాధ్యత లేకుండా, మన ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి. ఏం చేయాలి సార్ ప్రభుత్వాలు? ఏం చేయాలి ప్రభుత్వాలు చేయాలంటే వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి నేను డైరెక్టర్ ఆఫ్ కల్చర్గా ఉన్నప్పుడు నేను, మా మినిస్టర్ గారు బుద్ధప్రసాద్ గారు, పరకాల ప్రభాకర్ గారు, మేమంతా టీమ్గా అన్ని రాష్ట్రాలు తిరిగాం ఏం చేయాలనేటువంటిది. అక్కడ వాళ్ళని చూస్తే మాకు ఆశ్చర్యపోయాం మేము. తమిళనాడులో తమిళం రక్షించబడాలని, మీకు తెలుసు కదా తమిళకు ఉన్నటువంటి ఆ తమిళ భాష మీద ఉన్న ప్రేమ, ఆ ప్రేమ ప్రజల్లో కూడా కలగాలి, ప్రభుత్వాలు దానికి సహకరించాలి.
దానికి సంబంధించినటువంటి తెలుగు భాష మీకు ఒక గొప్ప విషయాన్ని, గర్వించేటువంటి విషయం చెప్తాను. ఒక సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి భాషల్లో లిపిలో అందమైనటువంటిది ఏమిటి అని అంటే తెలుగు భాష సెకండ్ ప్లేస్ వచ్చింది. అందమైనటువంటి అంత అందరంగా ఉన్నటువంటి భాష అది మన కొరియాది ఫస్ట్, మనది సెకండ్ వచ్చింది. తర్వాత ఈ అజంతా భాష అంటారు ఏంటి సార్? తెలుగు అజంత భాషగా కీర్తించబడింది. అజంత భాష అంటే మీరు తెలుగులో ఏ పదం తీసుకోండి, అమ్మ ఆతో అంతం అవుద్ది, ఇల్లు ఈతో అంతం అవుద్ది, ఉడుతా మళ్ళీ ఆతో, తా కాదు అక్కడ ఆ అంటే అచ్చు శబ్దంతో పదాలన్నీ కూడా మీకు మా కాదు అక్కడ మా ఆ కోత తా కాదు, పాట టా కాదు ఆ అని ఏ పదం మీరు తీసుకున్నా అచ్చులు ఆ ఈ ఊలతోనే ఎండ్ అవుతాయి. మీకు హల్లులు కాదు. మీకు తమిళం ఉందనుకోండి, వీరప్పన్ అంటాడు, ఎన్ని వస్తుంది, వీరప్ప అని మనం అంటాం, వీరయ్య అంటాం మనం, అయ్యా ఆతో ఎండ్ అవుతుంది. ఈ ఆతో అచ్చులతో ఇప్పుడు ఇంగ్లీష్లో మైక్ అంచేత ఈ అచ్చులోంచి అచ్చు శబ్దము మీకు ఈజీగా ప్రయాణం చేస్తుంది. సంగీతానికి అనువైనటువంటిది. ఓకే, సంగీతము ఈజీగా హల్లులు ఉంటే కష్టం. అచ్చు నుంచి ఆ నుంచి ఈ నుంచి ఊ నుంచి వెళ్ళడం మళ్ళీ ఆఖరి రావడం చాలా ఈజీ. కాబట్టి సంగీత ప్రాధాన్యమైనటువంటిది. తెలుగు భాష సూట్ అయినట్టుగా సంగీతంకి ఇంకో భాష సూట్ కాదు. అది అజంత భాష అంటే. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు. ఎందుకు? ఇటలీ భాష అలాగుంటుంది. మళ్ళీ మనకు ఉండే ప్రపంచంలో ఉన్న భాషలన్నింటిలో కూడా తెలుగు భాష నిజమే సార్. అట్లాగే ఫైనల్గా కూడా అంటే ఈ దంతపురం అనేది ఒకటి మీరు ఇందాక చెప్పారు, అది భూగర్భంలో కలిసిపోయింది, లోపల ఉంది అని. సో అది ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఒకటి ఫైనల్గా సార్. అట్లాగే అదొకటి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి యువతకు కావచ్చు, ప్రభుత్వాలకు మీరేం చెప్తారు ఫైనల్? అంటే ఇప్పుడు దంతపురం ఇందాక నేను మీకు బుక్ చూపిస్తాను. అక్కడ ఒక దశలో మా శివనాగిరెడ్డి గారు వాళ్ళ బృందం అక్కడ ఎక్స్కవేషన్ చేసింది, తవ్వకాలు చేశారు. ఒక కోట బయటపడింది. ఆ తర్వాత ఆపేశారు దాన్ని. అక్కడ బుద్ధుని స్తూపం కట్టినటువంటి నేల అది దంతపురం. అందుకని ఆ దంతం ఉంది కాబట్టి దంతపురం అయింది. అలాగే ఆ రాజు బ్రహ్మదత్తుడు తాలూకా కోట అంతా కూడా బయటపడింది. ఓకే, మా బ్రహ్మాండమైనటువంటి ఆ రోజుల్లో చేసినటువంటి పింగాణితోని నగిషీతో చేసినటువంటి వస్తువులు బయటపడ్డాయి. సో ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి, పట్టించుకోవాలి కదా. ప్రభుత్వం చేయకపోతే మనం వ్యక్తులు చేసే పనులు కాదు కదా ఇవి. కొంత ల్యాండ్ తీసుకోవాలి, దానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఆ రైతులు అంగీకరించాలి. అది తర్వాత యూత్కి ఏం చెప్తారు? యూత్ ఏంటంటే భాష, తెలుగు భాష పట్ల మీరు ఏ శాస్త్రం చదవండి, ఎంబీబీఎస్ చదవండి, ఇంజనీరింగ్ చదవండి, తప్పేం లేదు. చాలామంది రచయితలు కానీ సృజనకారులు ఈ టెక్నికల్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి రచయితలు ఉన్నారు. భాషను గౌరవించండి, సాహిత్యాన్ని ప్రోత్సహించండి, చరిత్రను పట్టించుకోండి. రైట్. చరిత్ర మనం చరిత్ర తెలియని వాడు భవిష్యత్తును సృష్టించలేడు. చరిత్రను ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడే సరైనటువంటి భవిష్యత్తును సృష్టించగలడు. కాబట్టి యువత మీది, ఈ దేశం, ఈ సంస్కృతి మీది, ఈ దేశం మీది, ఈ నాగరికత మీది, ఈ భూమికి వారసులు మీరు, మనం కాదు, అంటే మా తరం కాదు. మేము చాలా అన్ని తరాలు కూడా దాన్ని కాపాడుతూ వెళ్తుంటేనే అన్ని తరం ఉనికి కావచ్చు, లేదంటే చరిత్ర కావచ్చు అని నిలిచిపోతాయి. రైట్. సాంస్కృతిక వారసత్వం అనేది ఒక తరం నుంచి మరో తరానికి అందుకోవాలి. అది మన తెలుగు జాతి కూడా గొప్ప జాతి. ఇది తెలుగు జాతి. థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు. చాలా అంశాలు అయితే మాట్లాడారు, చాలా చరిత్ర గురించి అయితే చాలా మందికి చాలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఖచ్చితంగా మీరు అంటున్నట్టుగా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలి. నేటి యువత కావచ్చు, లేదంటే అందరూ కూడా ఇది మాకెందుకులే అని కాదు, అందరూ కలిస్తేనే మన సంస్కృతి సంప్రదాయాలు తర్వాత ఇవన్నీ కూడా మనం కాపాడుకునే వీలుంటుంది, పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు కావచ్చు అందరూ కూడా ముందుకెళ్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నా అభిప్రాయాలని, నా ఆలోచనల్ని ప్రేక్షకులతో పంచుకునేటువంటి అవకాశం కల్పించిన ఏబిఎన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్. ఇక వినూత్న కథనాలు, విశిష్ట వ్యక్తుల పరిచయం కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.